చాలామంది కోరుకునే కోరిక ఏంటి అంటే, ఒక మధ్య తరగతి వ్యక్తి లేదంటే ఎవరైనా కామన్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈజీగా ఒక రూ. 1,00,00,000 టార్గెట్ పెట్టుకుంటూ ఉంటారు. అవునండి. వాళ్ళు ఆ రూ. 1,00,00,000ని ఏం జేయాలంటే, ఎలాంటి సోర్సెస్ అనేది ఉండాలి? అంటే ఎలాంటి టిప్స్ అండ్ స్ట్రాటజీస్ వాడాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అండి. థాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ. ఇట్స్ రియల్లీ గుడ్ ఆపర్చునిటీ. యాహ్! అండ్ మీరు అడిగినట్లు 1 సీఆర్ అనేది చాలా మంచి గోల్ అండి. మన మిడిల్ క్లాస్‌లో ఉన్న వాళ్ళందరికీ వాళ్ళ జీవిత కాలంలో ఒక రూ. 1,00,00,000 సంపాదించాలి అనేసి అందరూ అనుకుంటుంటారు. సో, ఈ ఒక రూ. 1,00,00,000 సంపాదించాలంటే మనకి ఎన్ని మార్గాలున్నాయని ఫస్ట్ మనము అనాలిసిస్ జేసుకుందాం. ఫస్ట్ మనకందరికీ గుర్తుకుండేది మనం జనరల్‌గా అమౌంట్ సేవ్ చేసుకునేది ఫిక్స్డ్ డిపాజిట్స్‌లో సేవ్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇన్వెస్ట్‌మెంట్ రూపంలో చూసుకుంటే మనం గోల్డ్‌లలో ఇన్వెస్ట్ చేస్తుంటాం. తర్వాత రియల్ ఎస్టేట్‌లో ఇన్వెస్ట్ చేస్తుంటాం. సో, ఇదంతా మనకి రెగ్యులర్‌గా అలవాటున్న ప్రొసీజర్ అనమాట. రెగ్యులర్‌గా మనం చేసుకునే ఇన్వెస్ట్‌మెంట్స్. కానీ చాలామంది ఆహ్, తెలిసి చేసే మిస్టేక్ ఏంది అంటే వీటన్నిట్లలో పర్సెంటేజ్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది చాలా తక్కువ. ఓకే. సో, మనం ఎప్పుడైనా సరే ఏదైనా ఒక ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నాము అంటే, మనం ఫస్ట్ కన్సిడర్ చేయాల్సింది ఇన్‌ఫ్లేషన్. అంటే ద్రవ్యోల్బణం అంటాం తెలుగులో. సో, మనకి ఇన్‌ఫ్లేషన్ ఇండియాలో ఉన్నది 6-7%. సో, మనం ఎప్పుడైతే ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నామో దానికంటే ఎక్కువ రిటర్న్స్ వచ్చే దగ్గరనే మనం ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి. అవును. ఖచ్చితంగా. అలాగే కోరుకుంటారన్నమాట. అవును. యెస్. సో, మన ఫిక్స్డ్ డిపాజిట్‌లో ఎంతొస్తుంది? సేమ్ 6-7% వస్తుంది. అవును. గోల్డ్‌లో కొంచెం ఎక్కువగా వస్తది. రియల్ ఎస్టేట్‌లో ఇంకొంచెం ఎక్కువ వస్తది. ఎంత ఎక్కువ వస్తది అంటే ఒక్కొక్క పర్సన్‌కి ఒక్కొక్క రకంగా ఉంటది. రియల్ ఎస్టేట్‌లో కొంతమందికి చాలా మంచిగా వస్తది. కొంతమందికి తక్కువ వస్తది. కొంతమంది లాస్ అయిన వాళ్ళు గూడా ఉంటారు. సో, మనకి ఇండస్ట్రీ యావరేజ్‌గా తీసుకొని చూసుకుంటే రియల్ ఎస్టేట్‌లో 10% మాత్రం ఎవ్రీ ఇయర్ సంపాదించే ఛాన్స్ అయితే ఉంటది మనకి. సీఏజీఆర్ అంటాం. కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అంటాం. కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్. సో, 10% రియల్ ఎస్టేట్‌లో మనం ఎక్స్‌పెక్ట్ జేయొచ్చు. గోల్డ్‌లో గూడా 10% అప్రాక్సిమేట్‌గా 10% ఎక్స్‌పెక్ట్ జేయొచ్చు. గోల్డ్‌లో గూడా డైరెక్ట్‌గా గోల్డ్ జ్యువెలరీ కొంటే 10% రాదండి. గోల్డ్ జ్యువెలరీ కొంటే దాంట్లో మనకి మేకింగ్ చార్జెస్ గానీ, వేస్టేజ్ గానీ ఇవన్నీ తీసేసుకుంటే నెట్ టు నెట్ జూసుకుంటే 8.5% మాత్రమే రిటర్న్స్ ఉంటాయి. ఎప్పుడైతే మనం గోల్డ్ కాయిన్స్, గోల్డ్ బార్స్ గానీ, ఓకే. ఇంకా అడిషనల్‌గా చూసుకుంటే బాండ్స్ గానీ వాటిలలో చూసుకుంటే కొంచెం పర్సెంటేజ్ ఆఫ్ రిటర్న్స్ అనేది ఎక్కువగా వస్తది. గోల్డ్ యాస్ ఎన్ ఇన్వెస్ట్‌మెంట్ ఆపర్చునిటీ.